హాయ్ అండి. ఈరోజు చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇందులో కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, తాలింపు గింజలు మిక్స్ చేసుకుందాం. అలాగే ఇందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం పేస్ట్, మంచిగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలండి. ముక్కలు పట్టేస్తే మనకి కష్టం అనిపిస్తుంది. కొంచెం ఏంటంటే మగ్గడం కోసం అంతే. ఇప్పుడు మూత తీసుకొని కొంచెం మగ్గింది కదండి, ఇందులోనే టమాటా వేసి మిక్స్ చేసుకో, కలుపుకొని ఇలా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. చూద్దాం, మగ్గింది కదండి. ఇందులో కారం వేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాం. ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదండి, ఉడికిపోయినట్టే. ఆయిల్ పైకి వస్తే ఉడికినట్టే. అంటే ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి. ఇందులో తక్కువ వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసుకొని అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవడమే. అలాగే నా రెసిపీ ఎలా ఉందో చూడండి, తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.